వెల్కమ్ టు కొత్త ప్రపంచం. దిస్ ఇస్ రాజ్ కుమార్. మార్కెట్లోకి ఎన్నో రకాల కొత్త వస్తువులు, కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఇక ఈ వారం మార్కెట్లోకి లాంచ్ అయినటువంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ను, కొత్త టెక్నాలజీ వివరాలని ఇవాళ కొత్త ప్రపంచంలో తెలుసుకుందాం. జాగ్వార్ కంపెనీ ఫేస్ లిఫ్ట్ కార్ XF-ను మార్కెట్లోకి విడుదల చేసింది. మరింత స్పోర్టీ లుక్, డైనమిక్గా ఇప్పుడు ఈ కార్ మార్కెట్లో 2 ఇంజన్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. లేటెస్ట్ డ్రైవర్ అసిస్ట్ అనేటువంటి కొత్త సిస్టమ్ను కూడా అందించింది. అంతేకాదు డ్రైవర్ అసిస్ట్ సిస్టంలో 360 డిగ్రీ సరౌండెడ్ వ్యూ కెమెరా స్పెషల్గా అందించారు. ఫేస్ లిఫ్ట్ కార్ ఫీచర్స్ మీకోసం. ప్రముఖ వాహన తయారీ సంస్థ జాగ్వార్ భారతీయ మార్కెట్లో తన కొత్త లగ్జరీ సెడాన్ 2021 జాగ్వార్ XF ఫేస్ లిఫ్ట్ ను విడుదల చేసింది. కొత్త 2021 జాగ్వార్ XF ఫేస్ లిఫ్ట్ మంచి డిజైన్ కలిగి చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ప్రెస్టీజ్ ట్రిమ్ స్థానంలో స్పోర్టీరియర్ లుకింగ్ ఆర్ డైనమిక్ ట్రిమ్ వచ్చింది. అలాగే సెడాన్ ఇప్పుడు తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీతో డీజిల్ ఇంజిన్తో కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త లగ్జరీ సెడాన్ ఇప్పుడు 2 ఇంజన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ డీజిల్ ఇంజిన్ కాగా రెండవది 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇందులోని 2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ డీజిల్ ఇంజిన్ 203 bhp పవర్, 430 Nm టార్క్ అందిస్తుంది. అదేవిధంగా ఇందులోని 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 250 bhp పవర్, 365 Nm టార్క్ అందిస్తుంది. 2 ఇంజిన్లు 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో జత చేయబడ్డాయి. RWD రియల్ వీల్ డ్రైవ్ సిస్టంతో వస్తుంది ఈ కారు. కొత్త 2021 జాగ్వార్ XF ఫేస్ లిఫ్ట్ ఇప్పుడు కొత్త మెష్ గ్రిల్, పెద్ద మరింత దూకుడుగా ఉండే బంపర్లు, కొత్త డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్, లేటెస్ట్ LED హెడ్లైట్ సెటప్తో ఉంటుంది. అంతేకాకుండా ఇది స్పోర్టీరియర్ లుక్ కోసం బ్లాక్ ఆర్ డైనమిక్ ఎక్స్టీరియర్ యాక్సెంట్స్ కూడా కలిగి ఉంది. కొత్త XF ఫేస్ లిఫ్ట్ అద్భుతమైన ఇంటీరియర్ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. సో క్యాబినెట్ లోపల కొత్త మరింత ప్రీమియం లుకింగ్ డాష్బోర్డ్ను పొందింది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. లోపల 11.4 ఇంచెస్ PV ప్రో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను కలిగి ఉంటుంది. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇంటీరియర్ విషయంలో క్లైమేట్ కంట్రోల్ కోసం కొత్త యూనిట్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రోటరీ నాబ్కు బదులుగా గేర్ లివర్, మెమరీ ఫంక్షన్తో కూడిన 12-వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 10 కలర్ అంబియంట్ లైటింగ్ వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి. కంపెనీ ఈ కొత్త 2021 జాగ్వార్ XF ఫేస్ లిఫ్ట్లో లేటెస్ట్ డ్రైవర్ అసిస్ట్ అనే కొత్త సిస్టమ్ కూడా అందించింది. డ్రైవర్ అసిస్ట్ సిస్టంలో మీకు 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్, రియర్ పార్కింగ్ అసిస్ట్, ఆటో బీమ్ అసిస్ట్, స్పీడ్ లిమిటర్తో క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందించారు. ఏది ఏమైనా ఈ సెడాన్ అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండడం వల్ల వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. జాగ్వార్ FX SVR బ్రాండ్ యొక్క 5.0 లీటర్ సూపర్ చార్జ్ V8 పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 543 bhp పవర్, 700 Nm టార్క్ అందిస్తుంది. SVR SUV మునుపటి మోడల్తో పోలిస్తే 20 Nm టార్క్ అధికంగా ఉత్పత్తి చేయగలదు. ఈ SUV కేవలం 0.3 సెకండ్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. అంతేకాకుండా ఈ జాగ్వార్ F పేస్ SVR యొక్క గరిష్ట వేగం గంటకు 286 కిలోమీటర్లు. జాగ్వార్ F పేస్ SVR ధర 1.51 కోట్లు. ఈ కొత్త లగ్జరీ కారు యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే కంపెనీ ఇప్పుడు ఈ లగ్జరీ కారు యొక్క డెలివరీలను ప్రారంభించింది.
ఇక దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త సెడాన్ మోడల్ ధర 71.6 లక్షలు. ఈ కొత్త లగ్జరీ సెడాన్ ఆధునిక ఫీచర్స్, పరికరాలను కలిగి ఉంది. ఇక బజాజ్ కంపెనీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్కి అనుగుణంగా సరికొత్త డామినర్ 400ను మార్కెట్లోకి విడుదల చేసింది. మునుపటి కంటే కాస్త పొడుగా ఉండటం, కాస్త అదనపు ఫీచర్స్ కలిగి ఉండడంతో ఈ బైక్కు మునుపటి మోడల్ బైక్ లాగే మార్కెట్లో మంచి క్రేజ్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్పీడ్ స్పోర్టీ బైక్ను కాస్త టూరింగ్ యాక్సెసరీస్తో టూరింగ్ బైక్లా మార్చింది బజాజ్. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన బజాజ్ డోమినర్ 400 అప్డేటెడ్ వెర్షన్ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ యాక్సెసరీస్తో మార్కెట్లోకి వచ్చింది. కొత్త బజాజ్ డోమినర్ 400 బైక్ చాలా ఆకర్షణీయంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఉంటుంది. ఇది అదనపు ఫీచర్స్తో అప్డేట్ చేయబడి ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే పొడవైన విజర్, హ్యాండ్ గార్డ్, పిలియన్ బ్యాక్ రెస్ట్, లగేజ్ క్యారియర్ వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది. ఈ కొత్త అప్డేటెడ్ బైక్ లో మొబైల్ ఫోన్ ను ఛార్జ్ చేయడానికి USB ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్ ను కూడా ఇవ్వబడింది. ఈ కొత్త బైక్ లో కంపెనీ అందించిన ప్రత్యేకమైన యాక్సెసరీసే కాకుండా మిగిలినవన్నీ కూడా స్టాండర్డ్ గా అందుబాటులో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందులో చేసిన మార్పులు దాని కొత్త యాక్సెసరీస్ ప్యాక్ కి మాత్రమే పరిమితమయ్యాయి. బజాజ్ డోమినర్ 400 బైక్ దాని మునుపటి మోడల్ స్టాండర్డ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఈ బైక్ లో ఇప్పటికే ఉన్న బజాజ్ డోమినర్ 400 373.3 cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్ 39.42 bhp పవర్, 35 Nm గరిష్ట టార్క్ ను అందిస్తోంది. ఇంజిన్ మాత్రమే కాకుండా ఇతర భాగాలు కూడా దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటాయి. కావున ఈ కొత్త డోమినర్ 400 బైక్ ఫ్యాక్టరీ ఫిట్టింగ్, టూరింగ్ యాక్సెసరీస్ తో పాటు 43 మిమీ అప్సైడ్ ఫ్రంట్ ఫోర్కులు, రియల్ మోనోషాక్, 2 చక్రాలపై డిస్క్ బ్రేకులు, ట్విన్ బ్యారెల్ ఎగ్జాస్ట్ సెటప్ వంటి వాటిని కలిగి ఉంటుంది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైక్ కేవలం 2 కలర్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి అరోరా గ్రీన్, చార్కోల్ బ్లాక్ కలర్స్. ఈ 2 కలర్స్ మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ మోడల్స్ లో బజాజ్ డోమినర్ 400 ఒకటి. ఇది మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అంతేకాకుండా కంపెనీ అమ్మకాలను పెంచడంలో కూడా ఈ మోడల్ చాలా సహకరిస్తోంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బజాజ్ డోమినర్ 400 ధర 2.17 లక్షలు.
2 సెకండ్లకు ఒక ఈ స్కూటర్ 100 పేటెంట్లతో ఈవీ వాహనాల ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఓలా. ఇప్పటికే లేటెస్ట్ మోడల్స్ మార్కెట్లోకి దింపి వినియోగదారుల్లో ఆసక్తిని క్రియేట్ చేసిన ఓలా భారీ స్థాయిలో విద్యుత్ వాహనాల తయారీ దిశగా ముందుకు సాగుతోంది. ప్రపంచంలోనే ది బెస్ట్ టెక్నాలజీతో ఈవీలను ఇండియా నుంచి అందిస్తామని చెప్తోంది. ఇంతకీ ఓలా ఎక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది, అందులో స్పెషాలిటీ ఏంటి, ప్లాంట్ విజిట్లో చూద్దాం. ఓలా భారత్ మొబిలిటీ సేవల్లో ఓ సంచలనం. ఇప్పుడు మరో రంగంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. మరికొన్నేళ్లలో పొల్యూషన్ ఇంధనాల శాఖం ముగియనుండడంతో దీన్ని ఓలా ఎలక్ట్రిక్ ఓ అవకాశంగా మలుచుకునేందుకు సిద్ధమైంది. భారత్ కేంద్రంగా ప్రపంచ విద్యుత్ వాహన విపణిపై పట్టు సాధించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆ దిశగా ఇప్పటికే బెంగళూరుకు కొద్ది దూరంలోని తమిళనాడు రాష్ట్ర పరిధిలోని ప్రాంతంలో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీకి పునాదిరాయి వేసింది. బెంగళూరు నుంచి చెన్నై వైపు 150 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని కృష్ణగిరి అనే ప్రాంతంలో భారీ స్థాయిలో బుల్డోజర్లు యంత్రాలు పనిచేస్తున్నాయి. దాదాపు 500 ఎకరాల్లో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇదే భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ కేంద్రానికి చిరునామా కానుంది. ఈ ఏడాది జూన్ నాటికి తొలి దశ పనులు పూర్తి చేసి తయారీ ప్రారంభించాలనే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. పూర్తి స్థాయి నిర్మాణం 2022 జూన్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఈ భారీ ప్రాజెక్టు మొత్తంపై $2 బిలియన్ పెట్టుబడిగా పెట్టనున్నారు. ఇక మొదటి దశ పూర్తయ్యేసరికి 2,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. రంగం ఇప్పుడిప్పుడే రెక్కలు తొడుగుతోంది. మరి దీన్ని చేజిక్కించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం భారీ స్థాయిలో విద్యుత్ వాహనాలను ఉత్పత్తి చేయడం. అందుకే జూన్ నాటికి తొలి దశ పనులు పూర్తి చేసే దిశగా సాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ ఇక్కడ ఏడాదికి 20 లక్షల స్కూటర్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయి అందుబాటులోకి వస్తే సంవత్సరానికి 1 కోటి యూనిట్లు ఉత్పత్తి కానున్నాయి. అంటే దాదాపు 2 సెకండ్లకు 1 యూనిట్ను తయారు చేయనున్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు. మొత్తం 10 పూర్తిస్థాయి ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. 3,000 రోబోలను రంగంలోకి దింపనున్నారు. ఈ ఫ్యాక్టరీలో 10,000 మందికి ఉపాధి కల్పించనున్నారు. భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. వాహనాలతో పాటు బ్యాటరీలు, మోటార్లు, వాహనాల సాఫ్ట్వేర్ తయారీ కేంద్రాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటినీ ఓలా స్వయంగా డిజైన్ చేసి తమ వాహనాల్లో వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం భారీ స్థాయిలో పరిశోధనా కార్యక్రమాలు సాగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే 100 పేటెంట్లను కూడా సంపాదించింది. వీటిలో కొన్ని భవిష్ అగర్వాల్ పేరిట ఉన్నాయి. ఇక కంపెనీ ఇంధన అవసరాల్లో 20% సౌర విద్యుత్తును వినియోగించుకోనున్నారు. భవిష్యత్తులో ఇక్కడి నుంచే కార్లు కూడా తయారు చేయాలని నిర్ణయించారు. ఇంట్లో ఎక్కడైనా వాటర్ లీకేజ్ అయితే అది మన ఫోన్కు సమాచారం వస్తే ఎలా ఉంటుంది? సూపర్ కదా. ఎస్, అలాంటి గ్యాడ్జెట్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. ముఖ కవలికలతో కదిలే చైర్ టెక్నాలజీ అద్భుతం అంటున్నారు టెకీస్. వర్షంలో గొడుగుతో ఎంచక్క పాటలు వినొచ్చు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? కొత్త ప్రపంచంలో లేటెస్ట్ గ్యాడ్జెట్ సెగ్మెంట్లో. ఈ వారం కూడా మన జీవితంలో ఉపయోగపడే టెక్నికల్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం. ఒక్కో గ్యాడ్జెట్కు ఇక్కడ ఒక్కో విశిష్టత ఉంది. అందులో మొదటి గ్యాడ్జెట్ ఫ్లడ్ సెన్సార్. వంటగదిలో సింకు దగ్గర, హాల్లోని వాష్ బేసిన్ దగ్గర నీళ్లు కారడం వల్ల జరిగే ప్రమాదాలు అప్పుడప్పుడు చూస్తుంటాం. అలాంటప్పుడు నీళ్లు లీక్ అవుతున్న విషయాన్ని తెలుసుకుంటే బాగుంటుంది కదూ.
ఇలాంటి స్మార్ట్ ఆలోచనకి రూపమే ఫిబారో ఫ్లడ్ సెన్సార్ పరికరం. దీన్ని నీళ్ల లీకేజీకి ఆస్కారం ఉన్న చోట ఉంచితే చాలు, తడిని గుర్తించిన వెంటనే స్మార్ట్ ఫోన్కి అలర్ట్ని పంపుతుంది. అంతేకాదు ప్రత్యేక వ్యవస్థతో ఇంట్లో నీటి సరఫరాని నిలిపివేస్తుంది కూడా. ఒక్క లీకేజీ సెన్సార్గానే కాకుండా అసాధారణమైన వేడిని గ్రహిస్తే వెంటనే గది ఉష్ణోగ్రతను సూచిస్తూ నోటిఫికేషన్ పంపుతుంది. ఇంకా చెప్పాలంటే అసాధారణమైన కదలికలు ఏర్పడి పరికరం కదిలి ఎటైనా జరిగితే వినియోగదారులని అలర్ట్ చేస్తుంది కూడా. ఇక రెండవ గ్యాడ్జెట్ పేస్ పవర్. ఇప్పటి వరకు సోలార్ పవర్, విండ్ పవర్ని వాడుతున్నాం. ఇకపై పేస్ పవర్ని వాడొచ్చు. అదేనండి మీ ముఖ కవలికల్ని శక్తిగా మార్చేసి చక్రాల కుర్చీని కదిలించవచ్చు. బ్రెజిల్కు చెందిన హ్యూబాక్స్ రోబోటిక్స్ అంకుర సంస్థ ఈ సరికొత్త టెక్నాలజీని వాడుతోంది. ఫేషియల్ రికగ్నిషన్తో రూపుదిద్దుకున్న తొలి చక్రాల కుర్చీ ఇది. పేరు వీలీ. ముఖ కవలికల్ని గుర్తించడం ద్వారా ఎటు కావాలంటే అటు కదులుతుంది. ఇంటెల్ రియల్ సెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని దీంట్లో వాడారు. కుర్చీకి అమర్చిన కెమెరా రియల్ సెన్స్ టెక్నాలజీని వాడుకుని వ్యక్తి ముఖ కవలికల్ని గుర్తిస్తుంది. పలు రకాల ఎక్స్ప్రెషన్స్ని కెమెరా రికార్డ్ చేసి ఒక్కో ఎక్స్ప్రెషన్కి ఒక్కో కమాండ్ని అసైన్ చేస్తుంది. ఉదాహరణకు ఓ చిరునవ్వుతో కుర్చీని ముందుకు కదిలించొచ్చు. మూతిని పక్కకు తిప్పడం ద్వారా కుడి ఎడమలకు వెళ్ళొచ్చు. పెదాలు బిగించి బ్రేక్ వేయొచ్చు అన్నమాట. మోటార్తో పనిచేసే చక్రాల కుర్చీ ఏదైనా వీలీ 7 కిట్ను కేవలం 7 నిమిషాల్లో సెటప్ చేయొచ్చట. పక్షవాతం, గుండెపోటు లేదా మరేదైనా అనారోగ్య సమస్యలతో కాళ్ళు చేతులు చచ్చుబడిన వారికి ఈ కుర్చీ ఎంతో ఉపయోగకరం. వర్షాకాలం మొదలైంది. ఇక ఎక్కడికి వెళ్ళాలన్నా చేతిలో గొడుగు తప్పనిసరి. అలాంటప్పుడు అది స్మార్ట్ గొడుగు అయితే, దాంట్లో బ్లూటూత్ స్పీకర్ ఉంటే విండ్ ప్రూఫ్ ట్రావెల్ అంబ్రెల్లా అలాంటిదే. మ్యూజిక్ ఫోన్ లవర్స్కి ప్రత్యేకం. బ్లూటూత్తో ఫోన్కి కనెక్ట్ అయి పాటలు వినిపిస్తుంది. USB పోర్ట్తో ఛార్జ్ అవుతుంది. మెమరీ కార్డ్ని ప్రత్యేక స్లాట్లో ఇన్సర్ట్ చేసి కూడా పాటలు వినొచ్చు. దీని ధర 1299 రూపాయలు. Thank you. I hope you enjoyed the video. Bye. విమానం అంటే 2 రెక్కలు, ఒక తోక. ఇప్పటి వరకు ఇలానే తెలుసు. కానీ భవిష్యత్తులో విమానం గురించి అడిగితే ఇంగ్లీష్ అక్షరం V ఆకారంలో ఉంటుందని చెప్పాల్సి రావచ్చు. ఎందుకంటే డచ్ ఎయిర్లైన్స్ KLM V ఆకారంలో విమానాన్ని రూపొందించింది. ఇందులో బోలెడు ప్రత్యేకతలున్నాయి. V ఆకారంలో ఉండే సరికొత్త విమానం మోడల్ను అభివృద్ధి చేసినట్లు డచ్ ఎయిర్లైన్స్ KLM ప్రకటించడం విశేషం. కొత్తగా రూపొందించిన ఈ విమానం V ఆకారంలో ఉంటుంది. ప్రయాణికులు విమానం రెక్కల్లో కూర్చుంటారు. తేలికగా ఉండే ఈ విమానం ఎయిర్ బేస్ A350 కన్నా 20% తక్కువ ఇంధనంతో నడుస్తుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న విమానాల్లో ఎయిర్ బేస్ A350కి అడ్వాన్స్ ఎయిర్ క్రాఫ్ట్గా పేరుంది. దానితో పోలిస్తే ఈ సరికొత్త మోడల్ అన్నింటా మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. రెక్కల్లోనే ప్రయాణికులు, సామాగ్రి, ఇంధన ట్యాంకులు ఉంటాయి. ఇందులో 314 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. దూర ప్రయాణాలకు ఇది బాగా నప్పుతుందని పరిశోధకులు అంటున్నారు. ఉద్గారరహిత విమానాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కొత్త డిజైన్ల రూపకల్పన చేస్తున్నట్లు వారు చెప్తున్నారు. ప్రస్తుతం నమూనా మోడల్ను మాత్రమే రూపొందించారు. పూర్తిస్థాయి వినియోగానికి 2040 వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇది వాటి కొత్త ప్రపంచం. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ గ్యాడ్జెట్స్తో మీ ముందుంటాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.